తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అంటూ అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె నేటితో 32వ రోజుకు చేరుకుంది. శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు శుక్రవారం నాడు ధర్మం ఒంటికాలిపై నడుస్తోందని, తాము ధర్మంగా అడుగుతూ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ అంగన్వాడీ మహిళలు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు శ్రీకాళహస్తి అధ్యక్షురాలు సౌజన్య, అలాగే ఐఎఫ్టియు రాష్ట్ర నాయకురాలు శోభ మాట్లాడుతూ, గత 32 రోజులుగా అంగన్వాడీ మహిళలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించమంటూ ఆర్తనాదాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకో పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ధర్మం 4 పాదాల మీద నడవడం లేదని, ఒంటికాలిపై కుంటుతోందని, అందుకే అంగన్వాడీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతభత్యాలు పెంచమని సమ్మె నిర్వహిస్తున్నా ఇంతవరకు అతీగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నేడు తమను చర్చలకు పిలవడానికి ప్రభుత్వం పిలుపు వచ్చిందని, ఆ చర్చలు నేడు విఫలమైతే రేపటి నుంచి పండుగలు నిర్వహించుకోకుండా సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా సమ్మె ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు ఒంటికాల మీద ప్రదర్శన చేసి నిరసన తెలియజేశాము. ఇదే నిరసన ఈ రోజు గాన చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో గాన మా ఈ విఫలం అయితే, ఈ చర్చలకి విఫలంగానైనాయంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఉద్రిక్తం పెంచుతాము. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీసులు కానీ, అలాగే ఎమ్మెల్యే ఇల్లు కానీ, కలెక్టర్ ఇల్లు కానీ, జగనన్న ఇంటికి కూడా మేము వెళ్లి ఈ సమ్మెని ఉద్రిక్త చేస్తాము. రకరకాలుగా ఈ రోజు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మేమేమి కనీస వేతనమే 26,000 ఇవ్వమన్నాము. మేమేమి గంతం కోరికలు ఏమి కోరలేదు. మాకు ఇవ్వడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ రోజు 31 రోజు అయినా మేము ఆడబిడ్డలు రోడ్డు మీద 32 రోజులు మేము ఆడబిడ్డ అయినా ఈ రోజు నిరసన తెలియజేస్తుంటే కూడా మమ్మల్ని పట్టించుకోలేదంటే ఇంకా 2 రోజులు ఉంది పండగ. అదే కాకుండా నిన్న జీతాలు వేశారు, మాకు కోత విధించారు. రెడ్డి గారికి మా మీద జాలి దయ అనేది లేదు. ఇప్పటి వరకు మేమందరము కలిసి సానుకూలంగానే ఎమ్మెల్యే ఇళ్లకు ముట్టడి చేశాము, మంత్రుల ఇళ్లకి వెళ్లి మెమరాండాలు ఇచ్చాము. కానీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా మా సమస్యను పట్టించుకోలేదు. ఈ రోజుకి చర్చలకు, ఇది 5వసారి చర్చలకు పెట్టడం. ఈ రోజైనా మా సమస్యలను పరిష్కరించి మాకు మంచి శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాము. అట్లా చేయని పక్షంలో పండగలైనా, ఏ భోగి అయినా, సంక్రాంతి అయినా, కనుమైనా రోడ్ల మీద చేసుకుంటాము. ఆ తర్వాత పెద్ద ఎత్తున అందరం కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.